అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఇప్పుడు SSMB 29 ఫీవర్ అందుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB 28గా తెరకెక్కిన గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఫోకస్ అంతా ఇకపై SS రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ SSMB 29 పైనే పడింది. తాజా అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ గా రాబోతున్న SSMB 29 స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశానని ఇప్పటికే రైటర్ విజేంద్ర ప్రసాద్ చెప్పారని తెలిసిందే. అంతేకాదు ఈ మూవీలో పాపులర్ హాలీవుడ్ యాక్టర్ కూడా నటించే అవకాశాలున్నాయని కూడా వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2026 ఉగాది కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. తెజక్కన మహేష్ బాబు మిక్స్డ్ స్టిల్ తో క్యాప్షన్ లేదు, ఫోటో చాలా మాట్లాడుతుంది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతుంది అంటూ తాజా అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి ప్రధాని మోదీ తొలి పూజను నిర్వహించారు. టాలీవుడ్ స్టార్ జూనియర్ NTR కు కూడా ఆహ్వానం అందింది ఈ వేడుకకు. అయితే ఆయన అయోధ్యకు వెళ్లలేదు. దీంతో ఆయన ఎందుకు వెళ్లలేదనే చర్చ జరుగుతుంది. అయితే దేవరా సినిమా షూటింగ్ బిజీ వల్లే ఆయన అయోధ్యకు వెళ్లలేదని చెప్తున్నారు. షూటింగ్ స్కెడ్యూల్ ముందే ఫిక్స్ అయిపోవడంతో తారక్ వెళ్లలేకపోయారట. స్కెడ్యూల్ ని తారక్ బ్రేక్ చేస్తే తోటి నటులతో పాటు నిర్మాతలు ఇబ్బంది పడాల్సి ఉంటుందనే ఉద్దేశంతో తారక్ అయోధ్యకు వెళ్లలేకపోయారని అంటున్నారు. అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఈ కార్యక్రమాన్ని టీవీల ద్వారా వీక్షించారు. అందరూ తమ ఇళ్లలో, ఆలయాల్లో పూజలు నిర్వహించారు. సినీ నటి మంచు లక్ష్మి కూడా తన ఇంట్లోనే బాలరాముడికి పూజలు చేశారు. అయోధ్య వేడుకను ల్యాప్టాప్లో లైవ్లో తిలకిస్తూ బాలరాముడికి పూజలు చేశారు. ఈ వీడియోను ఆమె X వేదికగా షేర్ చేశారు. ఈ రోజుకు మార్గం సుగమం చేసిన ప్రతి హిందూ యోధుడికి కృతజ్ఞతలు ప్రతిధ్వనిస్తున్నాయని ఈ సందర్భంగా మంచులక్ష్మి అన్నారు. 7000 సంవత్సరాలకు పైగా ఉన్న రాముడి శాశ్వతమైన ఉనికి భక్తిని ప్రేరేపిస్తూనే ఉందని చెప్పారు. ఈ దైవిక వారసత్వం మన దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని అన్నారు. ఏ హీరోయిన్ పెళ్లి చేసుకున్నా సరే చాలా మందికి వచ్చే ఫస్ట్ డౌట్, ఇకపై నటిస్తారా లేదంటే ఇండస్ట్రీకి టాటా చెప్తారా అనే చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇదే ప్రశ్న మెగా కోడలు లావణ్య త్రిపాఠికి కూడా ఎదురైంది. ప్రస్తుతం ఈమె మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేసింది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా లావణ్యకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే కెరీర్, అత్తారింట్లో కండిషన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మెగా కోడలు ట్యాగ్ అనేది నటిగా తనకు బాధ్యత పెంచిందని, లావణ్య త్రిపాఠి అనే పేరు తాను కష్టపడి సాధించుకున్నానని, మెగా కోడలు అనే పేరు మాత్రం వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిందని, ఈ పిలుపు చాలా స్పెషల్ గా భావిస్తున్నట్లు లావణ్య చెప్పుకొచ్చింది. సినిమాలు, కెరీర్ విషయంలో పెళ్లి తర్వాత అత్తారింట్లో కండిషన్స్ ఏమైనా పెట్టారా అనే ప్రశ్నకు కూడా లావణ్య సమాధానం ఇచ్చేసింది. పాత్రలు ఎంచుకునే విషయమై వరుణ్ కుటుంబం తనకు ఎలాంటి కండిషన్స్, ఆంక్షలు పెట్టలేదని, ఎలాంటి పాత్రలు చేయొద్దు అని మాటలు కూడా తనతో అనలేదని చెప్పింది. కెరీర్ విషయంలో అత్తారింట్లో తనకు ఫుల్ సపోర్ట్ ఉందని చెప్పింది. అలానే మంచి కథ దొరికితే వరుణ్తో నటించడానికి తాను రెడీ అనే హింట్ కూడా ఇచ్చేసింది. సూర్య, జ్యోతిక ఈ జంట బాండింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా చేస్తున్న టైంలో ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ బంధానికి గుర్తుగా 2 పిల్లలు కూడా పుట్టారు. ప్రస్తుతం హీరోగా సూర్య చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. జ్యోతిక కూడా నటిగా రీఎంట్రీ ఇచ్చింది. అలాంటిది కొన్ని రోజుల క్రితం వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు దీనిలో కొత్త విషయం బయటపడింది. ముంబైలో పుట్టి పెరిగిన జ్యోతిక సూర్యని పెళ్లి చేసుకున్న తర్వాత తమిళనాడులో సెటిల్ అయిపోయింది. తాజాగా పిల్లల్ని తీసుకుని ముంబైకి షిఫ్ట్ అయిపోవడంతో విడాకుల రూమర్స్ వచ్చాయి. అయితే పిల్లల చదువు, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కోసమే జ్యోతిక సొంతింటికి వచ్చేసినట్లు టాక్ వినిపించింది. ఇవి కాకుండా మరో విషయం కూడా ఇప్పుడు అందరికీ తెలిసింది. పెళ్లి తర్వాత యాక్టింగ్ పక్కన పెట్టిన జ్యోతిక పిల్లలు కాస్త పెద్దోళ్ళైన తర్వాత 36 వయధినిలే సినిమాతో 2వ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. దాదాపు 6 ఏళ్లు తమిళ చిత్రాలే చేసింది. ప్రస్తుతం ఈమె 3 హిందీ సినిమాలు చేస్తుంది. ఇప్పటివరకు సౌత్ సినిమాలు చేసిన జ్యోతిక బాలీవుడ్ పై ఫోకస్ చేసేందుకే ముంబై షిఫ్ట్ అయిందట. అంతే తప్ప విడాకులు కారణం కాదనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట.
మలయాళ హీరో మోహన్ లాల్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ఒకటి మలైకోటి వాలిబన్. లిజో జోష్ పెల్లిస్సరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న థియేటర్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్లో బాలీవుడ్ సినిమాల సత్తా చాటిన మోహన్ లాల్ మరోసారి ఈ సినిమాతో గ్లోబల్ మార్కెట్ వద్ద తన స్టామినా ఏంటో చూపించాలనుకుంటున్నట్టు తాజా ప్రమోషనల్ యాక్టివిటీస్తో అర్థమవుతుంది. ఒక కేరళలోనే ప్రీ సేల్స్ 2.6 కోట్లు అధిగమించిందంటే క్రేజ్ ఏ విధంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. చిన్నారుల కోసం మలైకోటి వాలిబన్ కామిక్ బుక్ ను పంపిణీ చేయగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మలైకోటి వాలిబన్ యూకేలో భారీ స్థాయిలో విడుదలవుతుందని ఓ వార్త బయటకు కూడా వచ్చింది. సక్సెస్ జోష్లో ఉన్న నటి తాప్సీ తన తదుపరి సినిమాల కోసం సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యానిమల్ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అలాంటి కథలో తాను నటించలేనని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ, ఇతర నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడను. మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరికి నచ్చింది వారు ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. నటీనటులందరికీ ప్రతిభా పాటవాలతో పాటు కొన్ని బాధ్యతలుంటాయి. వాటిని గౌరవిస్తూ నేను ముందుకు సాగుతాను. వ్యక్తిగతంగా మాత్రం నేను ఆ తరహా కథల్లో నటించలేను అని చెప్పుకొచ్చింది. కోట్లాది మంది భారతీయుల కళ సాకారమైంది. 100 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ శ్రీరామ జన్మభూమి అయోధ్యలో రామమందిరం వెలిసింది. అయోధ్యలో రామమందిరానికి పలువురు ప్రముఖులకు ఆహ్వానాలందిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 12:29 నుంచి 1 గంట మధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకలు ప్రధాని మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రాముడి దర్శనానికి సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. రామచంద్రుడికి జై అంటూ దివ్యమైన రూపంలో గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముణ్ణి దర్శించుకుంటున్న ఫోటో, ఆలయం చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్కి విపరీతమైన ఆదరణ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మరిన్ని ఓటీటీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో తాజాగా భక్షకు చేరిపోయింది. భూమి ఫెడ్నేకర్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. హీరో షారూఖ్ ఖాన్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. నిర్మాణ వ్యవహారాలను గౌరీ ఖాన్ చూసుకున్న ఈ సినిమాకి పులకిత్ దర్శకత్వం వహించాడు. భూమి ఫెడ్నేకర్తో పాటు సంజయ్ మిశ్రా, ఆదిత్య శ్రీవాత్సవ నటించారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్న లాల్ సలాం. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లాల్ సలాం నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ పోస్టర్ నెట్టింట హల్చల్ చేస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఫిబ్రవరి 9న థియేటర్లో సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది తలైవా టీం. ఇందులో భాగంగా ఆడియో లాంచ్ ఈవెంట్ ను ఫైనల్ చేశారు. ఈవెంట్ అప్డేట్ అందిస్తూ వేడుక కోసం వేచి చూడండి. చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జనవరి 26న శుక్రవారం స్టార్ సెలబ్రిటీలతో లాల్ సలాం గ్రాండ్ ఆడియో లాంచ్ ఉండబోతుంది. ఏఆర్ రెహమాన్ కంపోజిషన్ లో మరో క్లాసిక్ ఆల్బమ్ కోసం రెడీగా ఉండండి. స్పెషల్ వీడియోను మేకర్స్ షేర్ చేశారు. జయం రవి, కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా చిత్రం సైరన్ 108 అనేది ఉపశీర్షిక. యాంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాము ఓటీటీలో విడుదల చేయడం లేదని, తమిళ, తెలుగు భాషల్లో థియేటర్లోనే విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. జయం రవి, కీర్తి సురేష్ కొత్త పోస్టర్లను పంచుకున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం అరి. మై నేమ్ ఈస్ నోబడీ అనేది ఉపశీర్షిక. ఆర్వి సుబ్బారెడ్డి సమర్పణలో ఆర్వి సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు, పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరీ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సూర్య పురిమెట్ల క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అరి సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది. ఈ మధ్య పెళ్లి చేసుకున్న అశోక్ సెల్వన్, కీర్తి పాండ్యన్ జంట తమిళ సినిమా బ్లూ స్టార్ థియేటర్లోకి వస్తున్నారు. రియల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో భార్యాభర్తలైన ఈ జంట సినిమా థియేటర్లోకి రావడం సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. సీనియర్ నటుడు అరుణ్ పాండ్యన్ కూతురు నటి కీర్తి పాండ్యన్, నటుడు అశోక్ సెల్వన్ గత ఏడాది సెప్టెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు. తిరునల్వేలిలో వీరి వివాహం చాలా సింపుల్ గా జరిగింది. 10 ఏళ్లుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే 2013లో కలిసిన ఇద్దరు నంబర్స్ మార్చుకుని ఆ తర్వాత టచ్ లో లేరని, మళ్లీ బ్లూ స్టార్ సినిమా షూటింగ్ సమయంలో కలుసుకున్నాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని ఇటీవల ఈ జంట వెల్లడించింది.
కాగా వీరిద్దరూ నటించిన బ్లూ స్టార్ జనవరి 25న థియేటర్లోకి వస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ జనవరి 22న ముంబైలోని కోకిలాబేన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్లో సర్జరీ కోసం అడ్మిట్ అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక చికిత్స పూర్తవడంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే సైఫ్ అలీ ఖాన్ మోకాలికి మరియు భుజాలకి గాయం జరిగినట్లు సమాచారం. నొప్పి ఎక్కువగా ఉండటంతో డాక్టర్స్ని సంప్రదించిన సైఫ్కి ఒక చిన్న సర్జరీ చేయాల్సి ఉందని చెప్పారు. దీంతో సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్లో జాయిన్ అవ్వగా డాక్టర్స్ ఆ మైనర్ సర్జరీని పూర్తి చేసి డిశ్చార్జ్ చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమలో సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు ఆ జాబితాలో అయలాన్ చేరింది. శివకార్తికేయన్ హీరోగా దర్శకుడు ఆర్ రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలై ఆకట్టుకుంది. తాజాగా దానికి సీక్వెల్ ఖరారైంది. ఈ మేరకు కేజీఆర్ స్టూడియోస్, ఫ్యాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ సంస్థలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అయలాన్ 2 పేరుతో రూపొందుతున్న ఆ సినిమా VFXకే ప్రస్తుతం 50 కోట్లు కేటాయించారు. భవిష్యత్తులో ఆ బడ్జెట్ పెరగొచ్చని నిర్మాతలు పేర్కొన్నారు. అయలాన్ 2 కోసం పనిచేస్తూ ఉండటం ఆనందంగా ఉంది. విజువల్స్ పరంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించేందుకు శ్రమిస్తామని ఫ్యాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ సంస్థ అధినేత CEO బెజోయ్ అర్పుతరాజ్ తెలిపారు. సాయి పల్లవి సిస్టర్ పూజా కన్నన్ రీసెంట్ గా తన ప్రియుణ్ణి పరిచయం చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ వేసిన సంగతి తెలిసిందే. అలా ప్రియుణ్ణి పరిచయం చేసి వారమైందో లేదో అప్పుడే నిశ్చితార్థం దండలు మార్చుకుని పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా కనిపిస్తున్నారు. అయితే నిశ్చితార్థమై ఆల్రెడీ 2 రోజులైంది. జనవరి 21న ఆదివారం నాడు ఈ ఎంగేజ్మెంట్ జరిగినట్లు పూజ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. అలాగే నిశ్చితార్థం ఫోటోలను కూడా షేర్ చేశారు. ఆ పిక్స్ లో సాయి పల్లవి ఫ్యామిలీ మొత్తం కనిపిస్తోంది. మీరు మా టీజర్కి ఎంతో సపోర్ట్ చూపించారు. ఐ హోప్ యూ లవ్ ద ట్రైలర్ as well when you watch it now on YouTube. Since we released our teaser May, I think June 1st? Yeah, June 2023. And now we are here releasing our trailer after a long wait. Continuously calling, sir, when is it releasing? Everyone is asking me, my family is asking me, my relatives are asking me. Especially after the teaser launch, the support was great. We were supposed to release on that day as per previous plan. And baby వచ్చే 2 రోజుల ముందు నేను somehow నాకు ఒక సోర్స్ ద్వారా నేను కథ వినగలిగాను. ఆ రోజు నా మాట నుంచి వచ్చింది సార్ 50 crores అని. రిలీజ్ తర్వాత నేను మీకు మెసేజ్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ మూవీ సార్. అండ్ వీరశంకర్ సార్ మనం కలిసి నటించాం. మీరు మా పవర్ స్టార్ గారిని మీరు డైరెక్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ లక్ష్మీ భూపాల్ సార్, థ్యాంక్ యూ సార్. యాజ్ ఆల్వేస్ యూ వర్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ ఐల్ కీప్ ఇట్ షార్ట్. మనం ఇంకా మాట్లాడుకునే ఈవెంట్స్ చాలా ఉన్నాయి. ట్రైలర్ ఎలా అనిపించింది? కొంచెం ఎనర్జీ ప్లీజ్. థ్యాంక్ యూ. ట్రైలరే కాదు, 235 days బ్యాక్ టీజర్తో వచ్చాం. మేము ఎక్స్పెక్ట్ చేయని లవ్ ఇచ్చారు. 235 days తర్వాత 2 minutes 15 seconds ట్రైలర్తో వచ్చాం. ఐ హోప్ విల్ గెట్ దిస్ సేమ్ లవ్. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. వీ విల్ టాక్ మోర్ వచ్చే మరికొన్ని ఈవెంట్లో. ఈ సినిమాకి పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి స్పెషల్ మెన్షన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవదాస్ సినిమా చూసినప్పుడు నాగేశ్వరరావు గారు 8 రోజుల్లో అంటే ప్రేమలో విఫలమైన వాళ్ళందరూ కూడా ఇలా మందుకి బానిస అయ్యి కుక్కను పట్టుకుని పాటలు పాడుతూ ఉండాలా, ఇదే తీశారు అంటే శరత్ చంద్ర ఆ నవల ఎందుకు రాశారా అని చెప్పాడట. ఇది తల్లిదండ్రులు ప్రేమించిన వాళ్ళ తల్లిదండ్రుల కోసం రాశారు నవల ఇది. మీరు వాళ్ళ ప్రేమను అంగీకారం తెలపకపోతే వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయో పేరెంట్స్కి అవేర్నెస్ కోసం రాశారని చెప్పాడు శరత్ చంద్ర గారు నవల రచయిత. సో అలాగా మన సినిమాలు బేబీ అనే సినిమా చాలామంది ఏంటండి అంత అలా తీశాడు, యూత్ అంతా అలా ఉన్నారా, ఇలా మాట్లాడటం మొదలుపెట్టారు. నాకు శరత్ చంద్ర గారు చెప్పిన మాట గుర్తొచ్చింది. బేబీ సినిమా అతను తీసింది వాళ్ళ లైఫ్ కెరీర్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని కరెక్ట్ చేసుకోవడానికి. ఇలా ఒక ట్రాప్లోకి వెళ్ళిపోతే వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయో చూపించడానికి బేబీ తీశాడు. సో నేను ఆ టైంలో బేబీ థియేటర్లో చూసి మళ్ళీ మా డైరెక్టర్ అసోసియేషన్కి మళ్ళీ ప్రొజెక్షన్ వేస్తే ఈ మధ్యకాలంలో రెండోసారి చూసిన సినిమా మా సాయి రాజేష్ బేబీ సినిమానే రెండోసారి చూసిన సినిమా. అలాగే దేవరకొండ బాలగంధర్ తిలక్ అంటే చాలా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్ అయిన
అమృతం కురిసిన రాత్రి చాలామంది చదివి ఉంటారు. అందులో ఒక కవితలో అంటారు, ఇజంలో ఇంప్రెషన్ అయితే ఇంగ్లీష్ జ్ఞానం నశిస్తుంది, ప్రిజం లాంటి జీవితం అన్ని కోణాలు ప్రదర్శించాలని. అన్ని కోణాల్లో ఒక కోణం ఈ సిద్ధార్థ రాయ్. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలు, అలాంటి సినిమాల కోసం ఆకలితో ఎదురు చూసే ప్రేక్షకులకి ఇప్పుడు 3వ సినిమా సిద్ధార్థ రాయ్ అవుతుంది. కానీ నేను రిస్క్ తీసుకునే మనిషి, నాకే భయం వేసింది యాక్చువల్లీ ప్రొడ్యూస్ చేయాలంటే. ఫస్ట్ ఎందుకు భయం వేసిందంటే ఈ కథ ఏ హీరో ఒప్పుకోడు, అది నాకు తెలుసు. హీరోని తేలేను నేను అని నాకు తెలుసు. సో ఆ రకంగా దీపక్ మీరు చాలా లక్కీ. అంటే ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే నిజంగా గట్స్ ఉండాలి. అంటే డబ్బులు పెట్టడానికి కూడా చాలా గట్స్ ఉండాలి. మామూలుగా సందీప్ రెడ్డి వంగాలో అర్జున్ రెడ్డి ఉంటాడు. అదే స్క్రీన్ మీద కూడా మీకు మీరు చూసేది ఏదైతే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కాదు, రియల్ లైఫ్ క్యారెక్టర్ కాదు, సందీప్ రెడ్డి వంగ క్యారెక్టర్ అది. బట్ డైరెక్టర్లో బయట అలా ఉండదు, కానీ సినిమా మాత్రం రైటింగ్స్లో మాత్రం అంత ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. నాకు అంటే ఇది ఖచ్చితంగా రిలీజ్ అయిన తర్వాత పెద్ద సౌండ్ చేస్తుంది, డిస్కషన్కి ఆస్కారం ఇస్తుంది. అదే అది లేకే చాలా సినిమాలు అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. మనం సగం పబ్లిసిటీ ఆ పని చేసి పెడుతుంది. అలాంటి హట్కే పాయింట్లు ఉన్నప్పుడు గుడ్ లక్ అందరికీ. సార్ మీకు డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కీర్తన ఆల్ ది బెస్ట్, తాన్వి. అండ్ సార్ మీకు అందరికీ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఒక అక్షరం మార్చను, ఒక సీన్ మార్చను, నేను అనుకున్నదే తీస్తాను అని వచ్చాడు 2 years బ్యాక్ నా దగ్గరికి. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చామని అడిగాను. నువ్వు ఎలాగో మార్చకపోతే కాదు సార్ విని చెప్పండి అసలు తీయాలా వద్దా, ఎందుకంటే చాలా పెట్టుబడి పెడుతున్నాను అని చెప్పి. సరే స్టోరీ చెప్పన్నా. నాలాంటి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ రైటర్స్ దగ్గర కూర్చున్నప్పుడు కొత్త డైరెక్టర్స్ భయపడి ముందు క్లైమాక్స్ చెప్పి తర్వాత ప్రారంభం చెప్పి తర్వాత ఇంటర్వ్యూలు చెప్పి రకరకాల కన్ఫ్యూజ్ అయిపోతే సత్యానంద్ అని చెప్పి మీకు తెలిసే ఉంటుంది, 300 films చేసిన గ్రేట్ రైటర్, మా ఇంటి పక్కనే ఉంటాడు. అతను పిలిచాం. అసలు ఈయన చెప్పింది ఏదో విని నాకు అర్థమయ్యేలా చెప్పయ్యా అని చెప్పి సత్యానందని అడిగాను. దెన్ హీ అనలైజ్డ్. ఇదేదో బాగుందయ్యా, ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదు తెలుగులో కాదండి, ఏ భాషలో కూడా రాలేదు. ఇప్పుడు మీరు చూడబోయే ఈ సినిమా ఏ భాషలో కూడా రాలేదు. దిస్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎమిగ్డాలా అండ్ థాలమస్. థాలమస్ అంటే ఇక్కడ ఉంటుంది, ఎమిగ్డాలా అంటే బాదంకాయల్లా 2 ఉంటాయి. ఇది ప్రతి మనిషిలోనూ కొంచెం సైకాలజీ చెప్తా, 5 minutes మాట్లాడచ్చు. ఎమిగ్డాలా 40%, థాలమస్ 60%, లేకపోతే ఇది 55, అది 45, ఇలా ప్రతి పర్సెంటేజెస్ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కుర్రోడికి కొత్తగా పెళ్ళయింది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంకి ఆ అమ్మాయి 7 days అయింది, 8 days అయింది పెళ్ళి. మల్లెపూలు పట్టుకొని తెల్లచీర కట్టుకొని నిలబడి ఉంది హాల్లో. వాడు చూడగానే ముందు గ్రీకు వీరుల్లా నిలబడి, నేను చూస్తున్నది దేవకన్యనా, అప్సరసనా, నా భార్యనా, ఏమిటిది ఎగ్జైట్ అయిపోతాడు. ఎమిగ్డాలా ఓరియంటేషన్ ఉన్నవాడు. ఆ మరుసటి రోజు సాంబార్లో ఉప్పు వేయటం మర్చిపెడితే లాగ్ కొడతాడు. ఎందుకు చేసుకున్నావు పెళ్ళి, సాంబార్లో ఉప్పు వేయటం రాదని చెప్పి. ఇది ఎమిగ్డాలా ఓరియంటేషన్. థాలమస్ ఓరియంటేషన్ వాడు మల్లెపూలు పెట్టుకొని తెల్లచీర కట్టుకున్న అమ్మాయిని హాల్లో చూసి, మల్లెపూలు ఈరోజు ఉంటాయి రేపు ఓడిపోతాయి, తెల్లచీర ఈరోజు ఉంటుంది రేపు మాసిపోతుంది. అలాగే మరుసటి రోజు సాంబార్లో ఉప్పు తక్కువ వేసింది, సాంబారు తింటే ఏమిటి, తినకపోతే ఏమిటి, ఉంటే ఏమిటి, ఉండకపోతే ఏమిటి. ప్రతి మనిషిలోనూ ఈ 2 కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఈ సినిమా అదేనండి. హనీమూన్ ఎక్స్ప్రెస్ బ్రీఫ్గా చెప్పాలంటే సార్, మ్యారేజ్ అంటే ఒక ప్రామిస్ అని, కమిట్మెంట్ అని. ఆ ఇన్స్టిట్యూషన్ ఏ దేశంలో ఉన్నా, ఏ కల్చర్లో ఉన్నా కూడా ట్రస్ట్, ఆనెస్టీ ఉంటే నిలబడతాయని నేను నమ్ముతానండి. డివోర్స్ ఈజ్ ఆల్వేస్ అన్ ఆప్షన్ ఇఫ్ పీపుల్ డోంట్ లైక్ ఇట్. కానీ ఈ రోజుల్లో నా ఆనెస్ట్ ఫీలింగ్ ఏంటంటే దే షుడ్ సెలబ్రేట్ డివోర్స్, నాట్ మ్యారేజ్.
ఎందుకంటే డివోర్స్ యూఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ జైల్, మ్యారేజ్ యూఆర్ గెటింగ్ ఇన్ టు జైల్. అదే ఆర్జీవీ అంటే. Basically the problem is him not being happy. Yeah. All said and done, మన ఫిల్మ్ మేకర్స్ కదా సార్, వీఆర్ ఆల్ లైక్ ఇన్స్పైర్డ్ బై యూ. ఇప్పుడు జామురాతిలో శ్రీదేవిని ఎంత బ్యూటిఫుల్ గా మీరు చూపించారు, హే రామాలో ఊర్మిళని ఎంత బ్యూటిఫుల్ గా చూపించారు, మా హెబ్బా పటేల్ని కూడా హనీమూన్ ఎక్స్ప్రెస్ లో అంత బ్యూటిఫుల్ గా చూపించారని నేను అనుకుంటున్నాను. ఆ పాట నిజమా నిజమా ఒక రొమాంటిక్ సాంగ్ కాబట్టి మీరు ఒప్పుకుంటే ఆ సాంగ్ చూసి ఆ లిరికల్ వీడియో మాకు రిలీజ్ చేస్తే ఐల్ బి హ్యాపీ సార్. Okay. I just watched the song Nijama from Honeymoon Express, directed by Bala, old friend of mine, and very melodic and very well shot. The DOP and the location is looking fantastic, and I just heard the concept also, which is very, very interesting, and I'm looking forward to see it. I wish all the best to the team. సో ఈ ఫిల్మ్ హనీమూన్ ఎక్స్ప్రెస్ రొమాంటిక్ కామెడీ విత్ చైతన్య రావు అండ్ హెబ్బా పటేల్ గారు. రాము సార్ మాకు ఫస్ట్ లిరికల్ లాంచ్ చేయడం అండ్ కామెంట్స్ ఇవ్వడం అనేది నిజంగా థ్రిల్లింగ్ గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్, జై శ్రీరామ్. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, రామ జన్మభూమి. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. సో క్షణికమైన ఈ జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేశామన్నది ముఖ్యం. సో చిన్నప్పటి నుంచి భక్తితోనే పెరిగిన క్యారెక్టర్ నాది. ఆ తర్వాత పోలీస్ స్టోరీ చేసిన తర్వాత 1996 పోలీస్ స్టోరీ, 2002, 2003కి నిన్న మాట్లాడుకుంటూ ఉంటే 54 సినిమాలు హీరోగా కన్నడలో మాత్రమే చేశారు. అందులో అన్ని మనకి డబ్బింగ్లు అయ్యాయి. సో నా మీద జోకులు వేస్తూ ఉంటారు. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ తర్వాత, సోల్జర్స్ తర్వాత వందే మాతరం కానీ, జై భారత్ కానీ మీరే ఎక్కువ చెప్పుకుంటారు అని. సో ఇలాంటి సినిమాలు ఎన్నో చేశాను. చేసినప్పుడంతా తెలియకుండా ఒక ఉద్రేకం ఉండేది, ఒక ఆవేశం ఉండేది. ఎందుకు అని ఆలోచిస్తే ద లవ్ టువర్డ్స్ ద కంట్రీ. తను యాక్చువల్గా చాలా మంది హీరోలు కూడా ఈరోజు రావాలని ట్రై చేశాడు. కానీ మేమందరం రియల్ హీరోసే. ద రియల్ హీరోస్ తనే చూపించాడు దాకా పాటలో. సో వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మొత్తం ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సెల్యూట్ టు ద బ్రేవ్ హార్ట్స్. అలాగే నాకు ఐ షుడ్ థ్యాంక్ ఆకర్ష్, ఎందుకంటే తనే ఈ సినిమా గురించి నాకు ఫస్ట్ చెప్పడం. మా కజిన్ వాళ్ళ అబ్బాయి అనమాట. ఈ కథ వినంగానే సో ఎమోషనల్. ఎందుకంటే ద నీడ్ ఆఫ్ ది అవర్ ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ దేశం గురించి, మన సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి, మన ఇలాంటి అద్భుతమైన రియల్ హీరోస్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నెక్స్ట్ జనరేషన్కి చాలా ఉందన్నమాట. సో సినిమా ఇస్ ద పవర్ఫుల్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్. నేను చిన్నప్పటి నుంచి వేషాలతో పాటు నేను బ్యాచులర్స్ చేశాను పబ్లిక్ రిలేషన్స్లో, అలాగే మాస్టర్స్ చేశాను, ఎంఫిల్ చేశాను. ఐ వాజ్ అ వెరీ గుడ్ ఎన్సీసీ క్యాడెట్ ఆల్సో. ఇదే జనవరి 26 రిపబ్లిక్ డే పరేడ్ రోజున నేను ప్రైమ్ మినిస్టర్కి యాజ్ ఎ ఎన్సీసీ క్యాడెట్ గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా జరిగింది. సో నేను పోలీస్ స్టోరీ చేసినా, మిగతా ఏ వేషం చేసినా, హెయిర్ కట్ కానీ, ఆ మీసం కానీ, ఆ యూనిఫామ్ వేసుకోగానే చెస్ట్ అప్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇట్స్ సంథింగ్ లైక్ ఆ ఎమోషన్తోనే. అలాంటిది నాకు మళ్ళీ నన్ను నేను రామ్లో చూసుకుంటున్నాను, మన సూర్యాని. సూర్య, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. బికాస్ చాలా కష్టం ఇలాంటి ఒక సినిమాతో నువ్వు రావడం. ఇలాంటి సినిమా ఒక సందేశాత్మకమైన సినిమాతో పాటు, ఎంటర్టైన్మెంట్స్తో పాటు, ఐ థింక్ ఈ నువ్వు నీ టైటిల్ రాము, అలాగే ఇక్కడ ఉన్నాడు ఈయన రామే, నువ్వే రామయ్య. సో ఇద్దరు రాములే ఒక విధంగా. అంటే వీళ్ళిద్దరూ
నిజంగానే కృష్ణార్జున్ లాగా ఈయన కృష్ణుడు అయితే ఈయన అర్జునుడు అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర మేము సీనియర్స్ అయినా కూడా దే ఆర్ సో పర్టికులర్. సార్ నాకు ఈ డైలాగ్ ఇలాగే చెప్పాలి, ఈ ఎమోషన్ ఇలాగే కావాలి, అలాగా చాలా అద్భుతంగా వాళ్ళు దాన్ని టోటల్గా దాన్ని ప్లాన్ చేసుకుని ఒక అద్భుతమైన క్యాస్టింగ్తో. ఎందుకంటే భానుచంద్ గారు ఇప్పుడే వాళ్ళ బ్రదర్ మాట్లాడారు. నేను భానుకి డబ్బింగ్ చెప్పేవాడిని ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాస్ అన్నిటికీ. సో భాను కానీ, శుభలేఖ సుధాకర్ కానీ, అలాగే నేను కానీ, నాది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో ఫస్ట్ టైం నేను కూడా ఆ డిపార్ట్మెంట్ గురించి విన్నాం. హెచ్ఐడి ఇట్ ఇస్ సంథింగ్. వాట్ ఈస్ ఇట్? హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్స్ సిస్టమ్. ఓకే, సో దానికి నేను ఐ థింక్ ఐఎమ్ ది హెడ్ అనమాట. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మేము ఈశ్వరుడు అని ఒక సినిమా తీసాం. మతం లేదు, గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్లా వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా. అడవిలో మనిషి ఉన్నప్పుడు అక్షరాలేరా నప్పుడు, చదువు సంధ్య నేర్వనప్పుడు, బట్టబాత కట్టనప్పుడు, మతమన్నది లేదప్పుడు, మంచితనం ఉందప్పుడు, మధ్యలో మతాన్ని తెచ్చి మనిషి నేల సంపుతుంటావు. ఆవులన్నీ కలిసి ఉంటాయి, పక్షులన్నీ కూడుంటాయి, అడవిలోన పులులన్నీ కలిసిమెలిసి కూకుంటాయి. మనిషి వెయ్యి పుట్టితోటి మనిషితోటి కలువవేరా. గుడులలో, మసీదుల్లో, బొమ్మల్లో, సమాధుల్లో దేవుడున్నాడంటావు, తల్లుకుని సత్తుంటావు. మతం లేదు, గితం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరంలా వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.